హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. ఈరోజు వీడియోలో నేను చెప్పే ఈ టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మెయిన్గా ఇంటిని మెయింటైన్ చేసే ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి పాకెట్ ఫోల్డింగ్ అండి. మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కానీ ఇంట్లో మనం ఎక్కడికైనా హడావుడిగా బయటకు వెళ్తున్నటప్పుడు మనం ఒక్కటి తీసుకుంటే అవి 10 పడిపోతాయి. అలా కాకుండా ఈ పాకెట్ ఫోల్డింగ్ వచ్చేసి అస్సలు చెక్కు చెదరవు. మనం ఎంత ఇదిగా తీసుకున్నా సరే అవి చాలా నీట్గా అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సాక్సెస్ అండి. ఈ సాక్సెస్ అనేది ఐటెం చాలా చిన్నవి కదని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. అవి మనకు కావాలనుకున్నప్పుడు ఒకటి కనిపిస్తుంది, ఒకటి కనిపించదు. అలాంటి ప్రాబ్లం లేకుండా కొంచెం ఓపికతో ఈ సాక్స్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా సింపుల్గా మనం తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టవల్స్ అండి. ఈ టవల్స్ని మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఫోల్డింగ్ అండి. ప్యాంట్ ఫోల్డింగ్ వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే దీని లోపల షర్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలాగే మనకి స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుంది బ్యాగ్లో కానీ కవర్స్లో కానీ. శారీ ఫోల్డింగ్ వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకుంటే అసలు ఏ శారీ అయినా సరే, కాటన్ అయినా సిల్క్ అయినా ఏదైనా సరే మడతలు అస్సలు పోవండి. మనం ఇందులోనే బ్లౌజ్ అంటే పెట్టికోట్ కూడా ఇందులోనే మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే సింపుల్గా అయితే యూజ్ అవుతుంది మనకి. మనం కొంచెం ఓపికతో ఇలా మనం ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటే మనం అస్సలు ఇబ్బంది పడని అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా మనం బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ తీసేటప్పుడు కానీ పిల్లలు తీసేటప్పుడు వాళ్ళంతటా పిల్లలైతే తీసుకోలేరు కదండి. మనం ఇస్తేనే వాళ్ళు నీట్గా అయితే తీసుకుంటారు. మళ్ళీ అవన్నీ తీయడానికి చాలా చిందరవిందర చేస్తారు. మనం ఇలా ఫోల్డింగ్ చేస్తే వాళ్ళు నీట్గా అయితే తీసుకుంటారు. వాళ్ళు కూడా అదే మెయింటెనెన్స్ అలవాటు అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ ఫోల్డింగ్ అండి. ఇవి హ్యాండ్స్ అయినా ఇంకా ఆఫ్ హ్యాండ్స్ అయినా టీషర్ట్స్ అయినా ఏవైనా సరే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే అసలు మన సెల్ఫ్లోంచి కానీ కబోర్డ్స్లో కానీ అసలు కింద జారి పడిపోవండి. మనకి ఇలాంటి ఫోల్డింగ్ పెట్టుకుంటే ఐరన్ కూడా అస్సలు అవసరం లేదు. చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఈ ఫోల్డింగ్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.